నమస్తే. సో మనతో పాటు వరంగల్ జిల్లాకు సంబంధించిన ఉద్యమకారులు, తెలంగాణ ఉద్యమకారులు అప్పుడే పేసూసేన్ రెడ్డి గారితో కావచ్చు కలిసి పనిచేసిన వ్యక్తి, వరంగల్ జేఏసీకి సంబంధించిన అధ్యక్షుడు పరిటాల సుబ్బారావు గారు మనతో పాటు ఉన్నారు. సార్, అంటే మీతో కలిసి మీరు అనేక పోరాటాలు చేసారు తెలంగాణ ఉద్యమంలో. అనుకున్నారా సార్ ఇట్లాంటి రోజు వస్తుందని? ఎన్నడూ అనుకోలే. మా జీవితంలో ఊహించినటువంటి పరిణామం ఇది. చాలా చిన్న వయసులో మరి వారిని భగవంతుడు వారి సన్నిధికి తీసుకుపోవటం జరిగింది. ఈ వరంగల్ జిల్లాకు అది పూడ్చలేని లోటు. సుదర్శన్ రెడ్డి లాంటి వ్యక్తి అసలు మాకు మళ్ళా అట్లాంటి ఉద్యమకారుడు మేము చూడబోము కూడా. ఎందుకంటే వరంగల్ జిల్లాలో ఆయన చేసినటువంటి ఉద్యమం పూజ్యులు కేసీఆర్ గారు అడుగుజాడలను నడిచిండు, ఆయన శిష్యరికం చేసిండు. మరి వారిలో ఉన్నటువంటి దార్శనికత, ఆ స్థితప్రజ్ఞత అవన్నీ కూడా పరిపూర్ణంగా పుణికిపుచ్చుకున్నాడు. ఎవరికి కూడా ఒక శిష్యరికం చేసాం కానీ అన్నీ కూడా రావు. కానీ వీరికి ఏంటంటే కేసీఆర్ సార్లో ఉన్నటువంటి లక్షణాలన్నింటినీ కూడా వారి శిష్యరికంలో వారు పుణికిపుచ్చుకోవడం జరిగింది. దాంతో ఆయన ఏంటంటే తెలంగాణ ఉద్యమంలో వరంగల్ జిల్లాలో ఒక వ్యూహకర్తగా చాలా గొప్ప పేరు తెచ్చుకున్నాడు. ఆ రోజు విద్యార్థుల అరెస్ట్ అయినా, ఉద్యోగుల అరెస్ట్ అయినా, లేకుంటే మామూలు సాధారణ ప్రజలు ఎవరైతే ఉద్యమకారులరో వాళ్ళ అరెస్ట్ అయినా, ప్రజల పక్షాన పోరాటాలు చేసి వాళ్ళను ఆ రోజు ఒక కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి దమనకాండలో ఉద్యోగులకు, ఉపాధ్యాయుల, కార్మికులకు, అదేవిధంగా ప్రత్యేకంగా విద్యార్థులకు, ఉద్యమకారులకు ఎవరికి కూడా అన్యాయం జరగనట్టు మొట్టమొదట ప్రత్యక్షమయ్యే వ్యక్తి సుదర్శన్ రెడ్డి గారు. అది ఆయనలో ఉన్నటువంటి చాలా గొప్ప లక్షణం. అది చాలా అరుదైనటువంటి వ్యక్తి. ఒక సామాన్యుడు అసామాన్యుడు ఏంటంటే ఒక సుదర్శన్ రెడ్డి గారే. అదేవిధంగా ఒక సాధారణ వ్యక్తి అసాధారణ వ్యక్తిగా ఎదిగిండంటే కూడా సుదర్శన్ రెడ్డి గారే. వారి ఆత్మకు భగవంతుడు మరి శాంతి చేకూర్చాలని చెప్పి వారి భార్యా పిల్లలకు మేమందరం కూడా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ మేమందరం కూడా వారి వెంటనే ఉన్నామని చెప్పి ఆ కుటుంబానికి మేమందరం కూడా మరి మేము మా భరోసా ఇస్తూ మేము ముగిస్తున్నాం. జై తెలంగాణ. అంటే అనేక పోరాటాలు చేసేళ్ళు, అనేక ఉద్యమాలు చేసేళ్ళు. అంటే వ్యక్తిపరంగా ఎట్లా ఉండే సార్? అంటే వ్యక్తిపరంగా కూడా ఆయన చాలా సజ్జనుడు, చాలా సహృదయుడు, అందరితో కూడా కలిసిమెలిసి ఉండేటువంటి వ్యక్తిత్వం ఆయనది. అందుకే ఆయన మళ్ళా కూడా ఆయన శాసనసభ్యుడిగా కూడా ఎన్నిక కావడం జరిగింది. జడ్పీటీసీ దగ్గర నుంచి ప్రస్థానం మొదలై శాసనసభ్యుడి దాకా. అదేవిధంగా ఆ రోజు టీఆర్ఎస్ పార్టీ వరంగల్ ఉమ్మడి జిల్లా అధ్యక్షుడిగా కూడా ఉండే. చాలా అద్భుతమైనటువంటి అది చేసిండు. టీఆర్ఎస్కు అతను బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారు అడుగుదాడల నడిచి ఇలా బ్రహ్మాండంగా ఆయన మరి టీఆర్ఎస్ పార్టీకి ఆయన చేసినటువంటి గొప్ప సేవ అది. ఒక టీఆర్ఎస్ పార్టీ అని కాకుండా యావత్ వరంగల్ జిల్లా ప్రజలు కూడా ఆయన చేసినటువంటి ఉద్యమాలు కానీ, ఆయన చూపించినటువంటి పోరాట పటిమ కానీ ఎన్నడూ కూడా మర్చిపోరు. మరి అందరి ప్రజల యొక్క ఆశీస్సులు ఆ కుటుంబం మీద తప్పకుండా ఉంటాయి. వారి భార్యా పిల్లల్ని భగవంతుడు చల్లగా చూడాలి. ఆయన ఆత్మకు భగవంతుడు పూర్తిగా శాంతి చేకూర్చి ఎక్కడ ఉన్నా కూడా సుదర్శన్ రెడ్డి గారి యొక్క ఆత్మ శాంతి చేకూరాలని చెప్పి మేము ఈ సందర్భంగా ఈ మధ్యలో మేము చాలా రోజులే ఒక 2-3 months అయ్యి మేము కలుసుకో. అంతకుముందు రెగ్యులర్గా కలుసుకునేటోళ్ళం. మరి వారితో మాకున్నటువంటి అనుబంధం చాలా అంటే మేము ఒక మాటలో చెప్పలేనిది. అది చాలా ఎప్పుడు ఎన్నడూ కూడా అసలు ఆయన ఆరోగ్యం గురించి అసలు ఎప్పుడు ఆయన జ్వరం వస్తే కూడా 1-2 రోజులు ఉద్యమం అప్పుడు మేము కలిసి అందరం పనిచేసినాం. 1-2 రోజులు పండుకున్న దాఖలాలు కూడా ఎన్నడూ లేవు, ఎన్నడూ లేదు ఆయనకు. అయితే ఆయనకు కోవిడ్ మాత్రం వచ్చినట్టు మాకు అందరికీ తెలుసు. కోవిడ్లో చాలా ఇబ్బంది పడ్డాడు. తర్వాత ఈ మధ్య కాలంలో మాకు తెలిసింది ఊపిరితిత్తుల వ్యాధితో చాలా బాధపడ్డాడని చెప్పి మాకు ఇప్పుడిప్పుడు తెలుస్తున్నాయి. కానీ ఎప్పుడు కూడా ఆయన ప్రజల పక్షాన నుండి తన ఆరోగ్యాన్ని సైతం పక్కన పెట్టినటువంటి వ్యక్తి. చాలా అరుదైన వ్యక్తిత్వం. థ్యాంక్ యూ వెరీ మచ్.